అమరావతిలో నిబంధనల ప్రకారం ప్రైవేట్ అసోసియేషన్లకు భూమి కేటాయించే అవకాశం లేదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ ఆఫీస్ కన్వెన్షన్ సెంటర్ కోసం సిఆర్డీఏను కోరిన 5 ఎకరాల భూమిని నిబంధనల కారణంగానే కేటాయించలేదని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ఆధారంగా అమరావతిలో భూముల కేటాయింపునకు నిబంధనలు రూపొందించామన్నారు. ఇక గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల కారణంగా కాంట్రాక్టర్లకు దాదాపు 3,000 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆర్థిక పరిస్థితిని పరిశీలించి మెజార్టీ బిల్లులు చెల్లించామన్నారు. బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ వారు ఒక స్టేట్ ఆఫీసు కన్వెన్షన్ సెంటర్ కట్టడానికి 5 ఎకరాల ల్యాండ్ అడిగారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, అమరావతి సిఆర్డీఏ దీంట్లో ల్యాండ్స్ అలాట్ చేయడంలో జీవో నెంబర్ 228 15/6/2017 రూల్ 5 ప్రకారం రెగ్యులేషన్స్ జీవో నెంబర్ 229 ప్రకారం వారు బిల్డింగ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ అడిగారు. వాళ్ళకి అలాట్ చేయడానికి లేదు అధ్యక్ష, అందువల్ల అలాట్ చేయలేదు అధ్యక్ష. గౌరవ మంత్రి వర్యులు చెప్పారు, ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి ఇవ్వటానికి లేదు అని చెప్పి సింపుల్ గా చెప్పారు అధ్యక్ష. ఓ జీవో నెంబర్ రాశారు అధ్యక్ష. క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసేది నవరత్నాలు లాంటి కాంట్రాక్టర్స్ ఉన్నారు, అది వేరే విషయం అధ్యక్ష. కానీ రాష్ట్రంలో సబ్కా అని స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అని చెప్పి అధ్యక్ష, దాంట్లో 4,000 మంది కాంట్రాక్టర్స్ రిజిస్టర్డ్ కాంట్రాక్టర్స్ ఉన్నారు అధ్యక్ష. చిన్న కాంట్రాక్టర్స్ మన పెద్దవాళ్లే కనపడతారు, కానీ చిన్న కాంట్రాక్టర్స్ కి మరి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఈ రాష్ట్రంలో 10,000 మంది ఉన్నారు అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అధ్యక్ష, ఇట్ ఈస్ ఎ రిజిస్టర్డ్ సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన బాడీ అధ్యక్ష. ఎంతో దూరం నుంచి వచ్చి చిన్న కాంట్రాక్టర్స్ వాళ్ళు ఉండటానికి వసతి లేక, ఉండాలనుకుంటే డబ్బులు లేక, పేమెంట్స్ లేక నానా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఇక్కడ ఏదైనా స్టేట్ మీరు ఏమైనా బిల్డింగ్ సైట్ ఒక్కటే మనం నామినల్ రేట్కి ఇమ్మని చెప్పి ఈ కాంట్రాక్టర్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇంజనీర్స్ డే ఉంది, డాక్టర్స్ డే ఉంది, మదర్స్ డే ఉంది, ఫాదర్స్ డే ఉంది. ఈ మొత్తం బిల్డింగ్ నిర్మాణం మొత్తం చేసేది మొత్తం కాంట్రాక్టర్సే కదా అధ్యక్ష. వాళ్ళకి ఒక డే అనేది లేకుండా ఎలాగ అధ్యక్ష? అది డే కనుక 29th డిసెంబర్ కాంట్రాక్టర్స్ డే కింద ప్రకటించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. 28th నవంబర్ 2025 తర్వాత పేమెంట్ బిల్స్ లేవు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఆ కాంట్రాక్టర్స్ కూడా పేమెంట్ ఇస్తే 9 నెలలు అయిపోయింది అధ్యక్ష. 9 నెలలు అయితే ఎంత ఇబ్బంది ఉంది. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏదైతే చెప్పానో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు 25/11/2024 ఇచ్చిన డైరెక్షన్ బట్టి యాక్చువల్ గా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసాం అధ్యక్ష. ఇందులో రూల్స్ వచ్చేకే 6 మోడల్స్ చేసాము. అదేవిధంగా రెగ్యులేషన్స్ కూడా ఒక 5 మోడల్స్ చేసాం అధ్యక్ష. దాన్ని బేస్ చేసుకుని యాక్చువల్ గా ల్యాండ్స్ అలాట్మెంట్ జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే బిల్స్ అన్నారు, బిల్స్ కూడా గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల దాదాపు ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 3,000 కోట్ల దాకా బిల్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ తీసుకొని దాదాపు మెజారిటీ బిల్స్ పే చేశారు అధ్యక్ష. మిగతా బిల్స్ కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారిని అడిగితే వీలైన తొందరలో చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వారు కూడా ఫీజిబిలిటీ తీసుకొని ఆ బ్యాలెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష.